నమస్కారం వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎదిగే వయసులో విద్యార్థులు చదువులో రాణించేలా వారి ఆరోగ్యానికి చదువుకు ప్రాధాన్యతనిస్తూ జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అమలు ఒక బృహత్తర కార్యక్రమం. ఇది మంచి ప్రభుత్వం పేర్కొన్న తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించి ఈ కుంభకోణంలో ఉన్న దోషులను శిక్షించాలి. ఏఐఎస్ఎఫ్ డిమాండ్. గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలి. ఈ నెల 9వ తారీఖున తిరుపతి ఆర్డీఓ కార్యాలయం వద్ద అర్జీదారులతో ధర్నాలు జయప్రదం చేయండి. సిపిఐ జిల్లా కార్యదర్శి మురళి పిలుపు. లూయిస్ బ్రైలీ ఆందోళన కోసం సరికొత్త లిపిని కనిపెట్టి వారి జీవితాలకు వెలుగులను తీసుకొచ్చారు. కొనియాడిన బీజేపీ నాయకులు. ప్రపంచ అంధుల దినోత్సవాన్ని పురస్కరించుకొని తిరుపతి ప్రభుత్వ అంధుల శరణాలయంలో లూయిస్ బ్రైలీ విగ్రహానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులు. ఇక వార్తల్లోని వివరాలు. రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్మీడియట్ జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ భోజన పథకాన్ని నేడు రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించడం జరిగిందని, దీనిని బట్టి మన ప్రభుత్వం విద్యకు ఇస్తున్న ప్రాధాన్యత తెలుస్తోందని, ఈ మహోన్నత కార్యక్రమం ద్వారా విద్యార్థుల హాజరు శాతం పెరగడమే కాకుండా వారు ఆరోగ్యంగా ఉంటూ చదువుపై దృష్టి పెట్టి చదవగలరని, ఇది మంచి ప్రభుత్వమని తిరుపతి జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ మరియు వెంకటగిరి ఎమ్మెల్యే కొరుగండ్ల రామకృష్ణ సంయుక్తంగా పేర్కొన్నారు. శనివారం మధ్యాహ్నం వెంకటగిరి ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు జిల్లా కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్పర్సన్ భానుప్రియ సంబంధిత అధికారులతో కలిసి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని కళాశాలలో ప్రారంభించి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, మన రాష్ట్రంలో నేడు జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం విద్యాశాఖ మంత్రి ప్రారంభం చేశారని, మన జిల్లాలో 21 ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించుకుంటున్నామని అన్నారు. తమిళనాడు రాష్ట్రంలో ఇలాంటి కార్యక్రమం జరుగుతోందని, అంతకంటే మిన్నగా పౌష్టిక ఆహారం అందించాలని సంకల్పించి మన రాష్ట్ర ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అమల్లో విద్యార్థులకు పౌష్టిక ఆహారం అందించే కార్యక్రమం ప్రారంభించుకోవడం జరిగిందని అన్నారు. శారీరకంగా ఎదిగే వయసులో ఉన్న జూనియర్ కళాశాల విద్యార్థులకు, వారికి ఈ డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ఒక వరమని అన్నారు. మన రాష్ట్ర ప్రభుత్వం విద్యపై ఎంతో ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. అనంతరం వెంకటగిరి ఎమ్మెల్యే మాట్లాడుతూ, గతంలో చంద్రబాబు నాయుడు పిల్లలు ఆరోగ్యంగా ఉండాలని, మంచి విద్య అందించాలని, మంచి పౌష్టిక ఆహారం అందించే కార్యక్రమం అమలు చేశారని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక డొక్కా సీతమ్మ బడి భోజన పథకం అమలు చేస్తూ ఇప్పుడు ఇంటర్మీడియట్ కళాశాల నందు కూడా డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించుకుంటున్నామని అన్నారు. మున్సిపల్ చైర్మన్ భానుప్రియ మాట్లాడుతూ, విద్యార్థులు ఇంటర్మీడియట్ తమ జీవితంలో ముఖ్యమైన దశ అని బాగా చదువుకోవాలని సూచించారు. అనంతరం జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్మన్ సంబంధిత అధికారులతో కలిసి జూనియర్ కళాశాల విద్యార్థులకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనాన్ని వడ్డించి వారితో కలిసి భోజనం చేశారు. జిల్లా ఇంటర్మీడియట్ అధికారి విశ్వనాథ నాయక్, జిల్లా విద్యాశాఖ అధికారి సురేష్, వెంకటగిరి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ రవికుమార్, లెక్చరర్లు, తదితర అధికారులు, కళాశాల సిబ్బంది, ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ఇప్పటి వరకు 10th క్లాస్ వరకు ఉంది. దాన్ని మనము ఇంటర్మీడియట్ విద్యార్థులు కూడా 11, 12 తరగతి విద్యార్థులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మనం డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగానే తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి 21 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మనం ఈ పథకాన్ని ఈరోజు ప్రారంభించాము. దాంట్లో భాగంగానే ఈరోజు వెంకటగిరిలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గౌరవ వెంకటగిరి శాసనసభ్యుల గారితో పాటు ఈరోజు ఇక్కడ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. పిల్లలందరితో కలిసి ఫోన్ చేసి రుచి ఎలా ఉంది, క్వాలిటీ ఎలా ఉందనేది కూడా చెక్ చేయటం జరిగింది. క్వాలిటీ చాలా బాగుంది. ఇదే క్వాలిటీని ప్రతిరోజు మెయింటైన్ చేయాలి. ఈ మధ్యాహ్నం భోజనం పెట్టాలనే కాన్సెప్ట్తోనే ఆయన కూడా ఆలోచించి పిల్లలు పుష్టిగా ఉండాలి, బాగా చదువుకోవాలనే కాన్సెప్ట్తో కొంతమంది పేదవాళ్ళు కూడా ఉదయం ఉద్యోగస్తులు తెలియదు, మధ్యాహ్నం కూడా వస్తుండి
పిల్లల విద్యలు కొంతమంది ఉన్నారు. వాళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈరోజు మధ్యాహ్న భోజనం పథకం పెట్టడం పిల్లలను కూడా మనం ఆదుకున్నట్టు అవుతుంది. వాళ్ళు కూడా ఆరోగ్యంగా బాగా చదువుకోవాలనే ఉద్దేశంతోనే నారా లోకేష్ బాబు కూడా పదే చెప్తూ ఉంటాడు, ఎక్కడ కాంప్రమైజ్ కావద్దు, క్వాలిటీలో బాగుండాలి, క్వాలిటీ బాగుండాలి, మంచి పోషకాహారం పెట్టాలని ఉద్దేశంతోనే ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించి ఈ కుంభకోణంలో ఉన్న దోషులను శిక్షించాలని ఏఐఎస్ఎఫ్ తిరుపతి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఉదయ్ కుమార్, ప్రవీణ్ కుమార్లు డిమాండ్ చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శనివారం మీడియా ముందు వీరు మాట్లాడుతూ లక్షలాది రూపాయలను దిగమింగేసిన తిమింగళాల స్వరూపాలను బయటపెట్టి వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రధానంగా ఈ స్క్రాప్ కి సంబంధించి ఎటువంటి పర్మిషన్లు ఉన్నాయి, మీరు ఎందుకు వాళ్ళకే ఇచ్చారు, లేకపోతే ఖచ్చితంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క యూనివర్సిటీలో జరుగుతున్న అవినీతి అక్రమాలపైన కూడా మేము కలుస్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు కానీ అదేవిధంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి కూడా మేము ఈ నెలలో అపాయింట్మెంట్ తీసుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు ఈ స్క్రాప్ను పక్కన పెడితే యూనివర్సిటీలో అవినీతి అక్రమాలు, కుంభకోణాలు, ఈరోజు ఉద్యోగాలు గత ప్రభుత్వం ఎవరైతే ఉద్యోగాలు ఇచ్చింటారో అధికారంలోకి వచ్చినటువంటి వెంటనే ఈ ప్రభుత్వం దాదాపుగా 120 మంది ఉద్యోగస్తుల్ని తీసివేయడం జరిగింది. అదేవిధంగా రిజిస్ట్రార్గా చెప్తున్నారు, నేను విద్యార్థుల కోసం పనిచేస్తున్నాను, యూనివర్సిటీ అభివృద్ధి కోసం పనిచేస్తున్నాను, యూనివర్సిటీ డెవలప్మెంట్ కోసం పనిచేస్తానని చెప్తున్నారు. నేను అడుగుతున్న యూనివర్సిటీ రిజిస్ట్రార్ భూపతి నాయుడు గారిని, అయ్యా మీరు పదవి తీసుకొని 6 నెలలు గడుస్తూ ఉంది. ఈరోజు ప్రధానంగా పరీక్షల కేంద్రానికి సంబంధించి యూనివర్సిటీకి రెక్టార్ ఉండాలి. దాదాపుగా 1.5 సంవత్సరం నుంచి రెక్టార్ లేకుండా యూనివర్సిటీ పరిపాలన సాగుతుందంటే మీరు చేత కానీ దద్దమ్మలని చెప్పి కూడా నేను ఈరోజు కోరుతా ఉన్నాను. ఎందుకంటే వీసీ గారు, ఇన్ఛార్జ్ వీసీ గారు ఉన్నారు, రిజిస్ట్రార్ గారు ఉన్నారు. ఈరోజు డిగ్రీ కాలేజీ నుంచి, అదేవిధంగా ఈరోజు ఎంబీఏ, ఎంసీఏ, ఇంజనీరింగ్ కాలేజీ నుంచి ఈరోజు రిజిస్ట్రార్ పిఏ ద్వారా ఎన్నెన్ని రూపాయలు వస్తున్నాయి, ఎట్లా వస్తున్నాయి అన్నీ కూడా మాకు తెలుసు. అతి త్వరలోని ఇంజనీరింగ్ కాలేజీల పేర్లతో, అదేవిధంగా డిగ్రీ కాలేజీల యొక్క అనుమతి పేరుతో ఎన్ని వేల రూపాయలు ఎక్కడికి వస్తున్నాయి, ఎవరి ద్వారా వస్తున్నాయో రిజిస్టర్ పిఏ గారు దీనికి ఎలా మెయింటెనెన్స్ చేస్తున్నారు కూడా త్వరలోనే సాక్ష్యాధారాలు బయట పెడతా ఉన్నాం. ప్రధానంగా ఏవైతే లారీలు నిన్న వెళ్ళారో ఖచ్చితంగా చెప్తా ఉన్నా, లారీలు కూడా ఆర్టీఓ గారితో ఆల్రెడీ మాట్లాడడం జరిగింది. ఈ దొంగ సరుకు తీసుకెళ్ళిన లారీలు ఈరోజు ఫిట్నెస్ లేవు, ఈరోజు చూస్తా ఉన్నాం ఎటువంటి పర్మిషన్ లేదు. అటువంటి లారీలన్నీ కూడా ఈరోజు రద్దు చేయాలని చెప్పి, అదేవిధంగా వాటిని మూసివేయాలని చెప్పి కూడా మనము ఆర్టీఓ గారిని కోరడం జరిగింది. ఎవరైతే ఈ లారీలు తీసుకెళ్ళిన వ్యాపారస్తులు ఉన్నాడో అతని షాప్ ముందర కూడా మేము రాబోయేటువంటి రోజుల్లో చట్టపరంగా ఏవైతే చేయాలనుకుంటామో ఖచ్చితంగా ఆందోళన కార్యక్రమాల్ని ఉధృతపరుస్తాం. అదేవిధంగా ప్రధానంగా ఈ యూనివర్సిటీ సిఐ గారితో నేను చర్చించడం జరిగింది, ఫోన్ ద్వారా తెలియజేయడం జరిగింది. సార్, యూనివర్సిటీ నుంచి కూడా అక్రమంగా స్క్రాప్ను తరలిస్తూ ఉన్నారు, వీళ్ళకి ఎటువంటి పర్మిషన్ లేదు, త్వరగా యాక్షన్ తీసుకోవాలంటే కూడా ఆయనకు చూసి ఇచ్చినట్టు వ్యవహరిస్తున్నారు యూనివర్సిటీ సిఐ గారు కూడా. కాబట్టి డిపార్ట్మెంట్ని కోరుతా ఉన్నాం, మేము నిజాయితీగా విద్యార్థుల తరపున పోరాటం చేస్తూ ఉన్నాం. యూనివర్సిటీ ఆస్తులు రక్షించడానికి, యూనివర్సిటీ యొక్క అభివృద్ధి కోసం మేము పోరాటం చేస్తున్నాం. కాబట్టి దయచేసి డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇటువంటి అక్రమంగా తెలియజేయటువంటి సరుకు పైన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఏఐఎస్ఎఫ్గా మేము కోరుతా ఉన్నాం. కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు చొప్పున స్థలాలు ఇస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని సిపిఐ జిల్లా కార్యదర్శి పి మురళి డిమాండ్ చేశారు. ఈ రోజు ఉదయం 10 గంటలకు గవర్నమెంట్ స్కూల్ ఎదురుగా పద్మావతిపురం శాఖ ఇంటి స్థలాల అప్లికేషన్ ఫిలప్ చేశారు. వీరందరినీ వారి అర్జీలు తీసుకుని ఈ నెల 9వ తారీఖున తిరుపతి ఆర్టీఓ కార్యాలయం దగ్గరికి ఉదయం 9 గంటలకు రావాలని అర్జీదారులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిపిఐ జిల్లా కార్యదర్శి పి మురళి హాజరయ్యారు. అనంతరం పి మురళి మాట్లాడుతూ ఎన్నికలలో గెలవడానికి కూటమి ప్రభుత్వం సూపర్ 6 అని విపరీతమైన ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం ఆ సూపర్ 6 ఏమైందని ప్రశ్నించారు. నిరుద్యోగులందరికీ మా ప్రభుత్వం రాగానే ఉద్యోగాల వర్షం కురిపిస్తామన్న హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. కార్మిక వర్గానికి మద్దతు తెలియజేసి జీతాల పెంపుదలకు మా ప్రభుత్వం ఎప్పుడూ ముందు వరుసలో ఉంటుందని చెప్పిన మాటలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ప్రధానంగా పేద ప్రజలు తమ కుటుంబంతో సంతోషంగా ఉండాలంటే 1 సెంటులో ఇల్లు కట్టుకొని ఉండడం సాధ్యం కాదని, మా ప్రభుత్వం రాగానే పట్టణాలలో 2 సెంట్లు, గ్రామాలలో 3 సెంట్ల స్థలం కేటాయిస్తామని చెప్పిన హామీని నిలబెట్టుకోవాలని, లేని పక్షంలో పోరాటాలకు సిద్ధమవుతామని ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేశారు. ఈ నెల 5, 6, 7, 8వ తేదీ వరకు సిపిఐ శ్రేణులు తిరుపతి పట్టణంలో అర్జీలు రాస్తారని, దీనిని ఇల్లు లేనటువంటి నిరుపేదలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
జనవరి 2వ తారీఖు నుండి 9వ తారీఖు వరకు జిల్లాలో ఇల్లు లేని నిరుపేదల దగ్గర నుండి అర్జీలు స్వీకరించి ఆర్డీఓ కార్యాలయం నందు కార్యాలయానికి ప్రజలందరూ స్వచ్ఛందంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నగర కార్యవర్గ సభ్యులు రామకృష్ణ, శాఖ కార్యదర్శి లక్ష్మి, సుజాత, అర్జీదారులు తదితరులు పాల్గొన్నారు. ఈవేళ కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 9వ తారీఖున ఇల్లు లేనటువంటి ప్రతి పేదోన్ని అక్కడికి ఆర్డీఓ ఆఫీస్ కాడికి సమీకరిస్తూ ఉన్నాం. ఆర్డీఓ ఆఫీస్ దగ్గర ఇచ్చినటువంటి నెల 1.5 నెలల కాలం చూస్తాం. వాళ్ళకు గాన మేము ఇచ్చినటువంటి అప్లికేషన్ ఇంటి స్థలాలు కానీ ఇవ్వకపోతే భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఎర్ర జెండా ఆధ్వర్యంలో ప్రభుత్వ భూములు ఎక్కడుంటే అక్కడ నేరుగా అక్కడనే సిపిఐ జెండా నాటి పేదలకు రాష్ట్ర ప్రభుత్వం ఏ పద్ధతిలో అయితే అర్బన్ ప్రాంతంలో ఉండే వాళ్ళకు 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతంలో ఉండే వాళ్ళకు 3 సెంట్లు ఇస్తామని చెప్పిందో ఆ పద్ధతిలో మేమే ప్రభుత్వ భూమిని పంచుతాం. దానికి సంబంధించినటువంటి అధికారులు పూర్తి బాధ్యత తీసుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా సిపిఐగా హెచ్చరిక తెలియజేస్తూ ఉన్నాం. అందుకోసం తిరుపతి పట్టణ ప్రజలందరూ కూడా ఎవరైతే బాడిగిళ్ళలో ఉన్నారో వాళ్ళందరూ కూడా మా శ్రేణులు కమ్యూనిస్ట్ పార్టీ శ్రేణులు రాసేటువంటి అప్లికేషన్లు తీసుకొని మీ ఆధార్ కార్డుల నెంబర్లు తీసుకొని మీ అప్లికేషన్ ఎత్తుకొని 9వ తారీఖున ఆర్డీఓ ఆఫీస్కి రండి. ఆర్డీఓ ఆఫీసు ప్రభుత్వ అధికారులు నిలదీద్దాం. మీ ఇళ్ళలో మీరు కూర్చొని ఇంటి జాగా వస్తుంది, మాకు మొత్తం కూడా ధరలు తగ్గిపోతాయంటే సాధ్యమయ్యే పని కాదు. ఇంటి జాగా కావాలంటే ఎర్ర జెండా చేతులు పెట్టి మనం ఆ రోజు 9వ తారీఖున అర్జీలు ఇస్తాం. 9వ తారీఖున లేకపోతే నెల 2 నెలలు టైం తీసుకొని మనమే ఎక్కడైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో ప్రభుత్వ భూములు పంచడానికి పూర్తి బాధ్యత తీసుకుంటాం. కాబట్టి ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ఎక్కడైతే అప్లికేషన్లు రాస్తున్నారో అవన్నీ కూడా రాయండి. ఒకవేళ మీ ప్రాంతంలో ఎవరైనా అప్లికేషన్ రాయని వాళ్ళు ఎవరైనా ఉంటే బైరాగపట్టి సిపిఐ కార్యాలయం దగ్గర రండి, అక్కడ కూడా రాస్తూ ఉన్నారు. మీరందరూ కూడా అప్లికేషన్లు రాసుకుని 9వ తేదీ రావాలని చెప్పేసి ఈ సందర్భంగా పిలుపునిస్తూ ఉన్నాం. ప్రపంచ ఆందోళన దినోత్సవాన్ని పురస్కరించుకుని తిరుపతి కపిల్ తీర్థం సమీపంలోని ప్రభుత్వ ఆందోళన శరణాలయంలో బీజేపీ నాయకులు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా లూయిస్ బ్రైలీ విగ్రహానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా లూయిస్ బ్రైలీ విగ్రహానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ప్రభుత్వ ఆందోళన శరణాలయం విద్యార్థులకు బిస్కెట్లు, పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బీజేపీ సాంస్కృతిక విభాగం జిల్లా అధ్యక్షులు గుంటాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ లూయిస్ బ్రైలీ ఆందోళన కోసం సరికొత్త లిపిని కనిపెట్టి వారి జీవితాలకు వెలుగులను తీసుకొచ్చారని కొనియాడారు. బ్రైలీ లిపి ద్వారా అంధులు నేడు చదవడం, రాయడం నేర్చుకుని ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందుతున్నారని కొనియాడారు. అలాంటి మహనీయుని జయంతిని ప్రపంచ ఆందోళన దినోత్సవంగా జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆందోళన శరణాలయం విద్యార్థులు చిట్టుబాబు, రమేష్, ఓబులేసు, ద్వారకానాథ్, బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్ గుండాల గోపీనాథ్ రెడ్డి, బీజేపీ సీనియర్ నాయకులు పిఎల్ ఉత్తన్న, జనార్దన్ రెడ్డి, పనగంటి సుభాష్, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, టీడీపీ రాష్ట్ర బ్రాహ్మణ సాధికారక సమితి సభ్యులు చిత్రపు హనుమంతురావు, హరి, రవి, వినోద్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అందుల ఆరాధ్య దైవం, మనకందరికీ దైవము లూయిస్ బ్రైలీ గారి జయంతి సందర్భంగా ప్రభుత్వ అందుల పాఠశాలలో ఈరోజు ఆయన విగ్రహానికి పుష్పాలంకరణ చేసి ఘన నివాళి అర్పించాము. మన అందుల పాఠశాలలో చిట్టిబాబు గారు విద్యార్థులతో కలిసి ఈ కార్యక్రమం చేశాము. ముఖ్యంగా ఈరోజు అందులు కూడా అన్ని రంగాల్లో ముందున్నారంటే దానికి ముఖ్య కారకం లూయిస్ బ్రైలీ గారు. ఆయన చేతి స్పర్శ ద్వారా లిపిని కనుక్కొని వీరికందరికీ విద్యను బోధించి అన్ని రంగాల్లో వీరిని సుసన్నతులు చేసిన మహానుభావుడు లూయిస్ బ్రైలీ గారు. ఆయన జయంతిని మేము ప్రతి సంవత్సరము ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వ అందుల పాఠశాలలో మేము జరుపుకొని వారితో విద్యార్థులతో కలిపి జరుపుకుంటున్నాము. ఈసారి కూడా అదేవిధంగా జరుపుకున్నాము. మన గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా ఈ ప్రత్యేక ప్రతిభావంతులకి ప్రత్యేక శ్రద్ధ చూపి అన్ని సంక్షేమ కార్యక్రమాలు వారికి ఇస్తున్నారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
భారతదేశంలో ఎందరో అమరవీరుల ప్రాణత్యాగాలు చేసి సనాతన ధర్మానికి పునాదులు వేశారని, వీరందరి ఆత్మలు శాంతింపజేసేందుకు ఈ ఏడాది జరిగే కుంభమేళా కార్యక్రమంలో సరస్వతి ఘాట్లు, సామూహిక తర్పణాలు, కుంభమేళా చరిత్రలో తొలిసారిగా సరస్వతి నదీ జలాల విలీనం వంటి సామాజిక ప్రార్థనలు నిర్వహించడం జరుగుతుందని, ఇందులో కాశ్మీర్ పండితుల సమాజాన్ని ప్రోత్సహించడం కూడా జరుగుతుందని కాశ్మీర్ పండిట్ సమాజానికి చెందిన మంజునా శర్మ తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శనివారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాశ్మీర్లోని శారదా పీఠం వద్దనున్న సరస్వతి నదిలోని జలాలను పవిత్రమైన కలశంలో తీసుకుని భారతదేశమంతా పర్యటిస్తున్నామని అన్నారు. ఆది గురువులు, సద్గురువులు అయిన ఆది శంకరాచార్యులు, రామానుజాచార్యులు, మధ్వాచార్యులు వంటి మహనీయులు జన్మించిన దక్షిణ భారతదేశంలోనే సనాతన ధర్మం ఆవిర్భవించిందన్నారు. ఆది శంకరాచార్యులు ఎన్నో పీఠాలను స్థాపించారని, ఇందులో భాగంగానే కాశ్మీర్ పాకిస్తాన్ బార్డర్లో శారదా పీఠంని నెలకొల్పారని అన్నారు. ఈ జలాలను కర్ణాటకలోని శృంగేరి పీఠానికి తరలించి అక్కడ ఆశీస్సులు పొంది తిరిగి కుంభమేళా జరిగే కార్యక్రమాలలో తీసుకుని వెళ్లడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్కు చెందిన శంకర్ ఫ్లాంజరీ ఫౌండేషన్, బెంగళూరుకు చెందిన లక్ష్మీ నరసింహ ట్రస్ట్, కాశ్మీర్కి చెందిన పిఓకే శారదా కమిటీ, కాశ్మీర్ పండిట్ల సేవా సభా సంస్థల ఆధ్వర్యంలో జరుగుతుందన్నారు. కుంభమేళాలో సరస్వతి సంఘం జరిగే రోజున కాశ్మీర్ పండిట్ సంఘ నాయకులు పాల్గొంటారని తెలిపారు. ఈ ఏడాది జరిగే కార్యక్రమంలో కాశ్మీర్ పండితులు పాల్గొని తర్పణ ప్రార్థనలు చేసి సరికొత్త రికార్డులు నెలకొల్పనుందని అన్నారు. ఇది పాకిస్తాన్ బార్డర్లోని నియంత్రణ రేఖకు ఇరువైపులా చెందిన ప్రజలు కలిసి మెలిసి చేసే పెద్ద కార్యక్రమమని ఆయన పేర్కొన్నారు. తమ స్వార్థ ప్రయోజనం కోసం కొందరు దుర్మార్గపు రాజకీయ అజెండా, మతం పేరుతో కాశ్మీర్ పేరు చెడగడుతున్నారని, దానిని మేము ఖండిస్తున్నామని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ విలేకరుల సమావేశంలో జిఎస్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. చూస్తూ ఉండేది ఇది సరస్వతి నది జలం, సింధు నది జలం. సింధు కూడా అక్కడే ఉన్నది. ఆ రెండు జలాలని సేవ శారదా కమిటీ, కాశ్మీర్ సేవక్ సమాజ్, ఎస్ఎల్ఎన్ ట్రస్ట్, శంకర ప్లాంజరీ హైదరాబాద్ వాళ్ళు, తర్వాత వీళ్ళంతా చేరి తెప్పించిచ్చినారు. ప్రప్రథమంగా ఇక్కడి నుంచి అది యాత్రలో బై రోడ్ అయిపోతుంది, నడుచుకుని పోలేము. బై రోడ్ దీని నుంచి తీసుకుపోయి అక్కడ అఘోరీ బాబాలు, నాగబాబాలు, ముఖ్యంగా మన దక్షిణ భారతం సాధు సంతులు అంటే శృంగేరి మఠం వాళ్ళు, కంచి మఠం వాళ్ళు రావచ్చు. అలాంటి చాలా మఠాధీశులు వస్తారు. వాళ్ళకంతా చూపించేసి మొదలు స్నానం చేసేదానికి ముందు దీన్ని వాళ్ళ ద్వారానే సమర్పిస్తాం నదికి, సంగమంకి. అప్పుడు రెండు నదుల జతలో మూడోది కలిసినట్టాయా. ఇంతవరకు అలాంటిది లేదు. ఇదే ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ. ఈ అమ్మగారు తల్లి పోయి ఆంధ్ర మూలం నుంచి పోయి అక్కడ అందరికీ పుణ్యం దొరుకుతుంది. ఆ పుణ్య కార్యానికి అవకాశం ఇచ్చిన తెలుగు బిడ్డలకు నా ధన్యవాదాలు చెప్తాను స్వామి. శనివారం ఉదయం శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని ఏర్పేట మండల పరిధిలోని ఐఐటి కళాశాల క్యాంపస్ నందు తిరుపతి జిల్లా కలెక్టర్ మరియు టీటీసీ చైర్మన్ డాక్టర్ ఎన్ వెంకటేశ్వర్ అధ్యక్షతన తిరుపతి జిల్లాలో మైస్ పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయటకు మరియు ప్రోత్సాహక దిశగా ఉన్న అవకాశాలు, ట్రెండ్స్ మరియు ఛాలెంజెస్ వంటి అంశాలపై ఒకరోజు కాన్ఫరెన్స్ నిర్వహించారు. శనివారం ఉదయం శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని ఏర్పేడు మండల పరిధిలోని ఐఐటి కళాశాల క్యాంపస్ నందు ఆంధ్రప్రదేశ్ టూరిజం అథారిటీ మరియు జిల్లా పర్యాటక కౌన్సిల్ తిరుపతి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ మరియు డిటిసి చైర్మన్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ అధ్యక్షతన తిరుపతి జిల్లాలో మైస్ పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయుటకు మరియు ప్రోత్సాహక దిశగా ఉన్న అవకాశాలు, ట్రెండ్స్ మరియు ఛాలెంజెస్ వంటి అంశాలపై ఒక్కరోజు కాన్ఫరెన్స్లో పలు యూనివర్సిటీల ప్రతినిధులు, విద్యావేత్తలు, పారిశ్రామికవేత్తలు, కార్పొరేట్ రంగ ప్రతినిధులు, ఆతిథ్య రంగ అసోసియేట్ ప్రతినిధులు, ట్రావెల్ అసోసియేషన్ ప్రతినిధులు, శ్రీ సిటీ తదితర భాగస్వాములు ఒకరోజు కాన్ఫరెన్స్ నిర్వహించగా తిరుపతి ఐఐటి డైరెక్టర్ ప్రొఫెసర్ కెఎన్ సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరవగా పలువురు పాల్గొన్నారు. Tirupati, as you are all aware, it's a world-renowned tourist destination, largely for its spiritual and religious tourism. We get on an average of 75 to 80,000. I mean, downside is 60,000 per day
on weekdays, and upside it's almost 80,000 to 90,000, and sometimes it even touches 1 lakh as well. However, I mean the stay, the duration of stay for the tourists on an average is 18 to 19 hours, 18 to 20 hours roughly in the district. So we thought, see, if it is only 18-20 hours, they are only just coming, staying for night, and then just having the darshan of the Lord, and then if they are having some more time, they are just going to Srikalahasti, or maybe if they are from towards Karnataka, they are going to Kanipakam. Then I mean they are leaving. తిరుపతి ఈఎస్ఐ హాస్పిటల్ను 2 దశాబ్దాల క్రితం ప్రారంభించిన ఆనాటి సీఎం చంద్రబాబు నాయుడు తిరిగి నేడు సీఎంగా పాలన చేస్తూ అప్పటి నుండి 50 పడకలు గల ఈఎస్ఐని 100 పడకలకు చేయడం హర్షణీయమని ఐఎన్టీసీ 3 జిల్లాల అధ్యక్షులు రత్నకుమార్ పొగడ్తల వర్షం కురిపించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శనివారం ఐఎన్టీఏసీ ఉపాధ్యక్షురాలు అనూష, సెక్రటరీ రంజిత్ తదితరులతో కలిసి మీడియా ముందు రత్నకుమార్ మాట్లాడుతూ ముఖ్యంగా టీబీ, కిడ్నీ రోగులకు ఈ 100 పడకలు ఎంతగానో దోహదపడుతుందన్నారు. చంద్రబాబు గారికి మా యూనియన్ తరఫున, మా 3 జిల్లాల తరఫున వారికి కృతజ్ఞత అభినందనలు కాకుండా ఇంకా ఎన్ని చెప్పినా కూడా అది తీరదు. ఎందుకంటే దాదాపు 20 సంవత్సరాలు ఇదే రత్నకుమారు ఎంపీపీ కమిటీ వస్తే ఎంపీల దగ్గరికి తిరిగాను, మినిస్టర్ల దగ్గర తిరిగాను, తిరిగి నేను హెచ్డీసీ మెంబర్గా ఉండేటప్పుడు ఎన్నో సార్లు తిరిగి పాపం ఉదయలక్ష్మి మేడం ప్రిన్సిపల్ సెక్రటరీ ఐఏఎస్ ఇదిగోని కుమార్ గారు అయిపోయిందని చెప్పి గత ప్రభుత్వంలో చెప్పడం కూడా జరిగింది, కానీ చేయలేదు. ఈరోజు నిజంగా కూడా, ఎందుకంటే ఐపీఎల్ అంటే ఇన్సూర్ పర్సన్స్, ఎంప్లాయీస్ది, ఇది ఎంప్లాయీస్ డబ్బుది మనం కోట్ల రూపాయలు, దాదాపు 140 కోట్లు మన తిరుపతి ఎంప్లాయీస్ దగ్గర నుంచి 140 కోట్లు రెవెన్యూ వస్తుందండి. ఆ 140 కోట్లు నేను ఈ మధ్య నెట్ చూస్తే గతంలో అంటే కేంద్ర ప్రభుత్వం మనకు 90% ఇస్తుంది, స్టేట్ గవర్నమెంట్ వచ్చి 10%, 2 కలిపి దీనికి ఉపయోగపెడతారు. ఇది వచ్చే రెవెన్యూ కాకుండా అంత డబ్బు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. నిన్న ఆయన రిలీజ్ చేశాడు ఈ ప్రెస్ మీట్లో. అదేవిధంగా 119 మంది కొత్త వాళ్ళని పెట్టుకోవాలనేటువంటి ఉద్దేశంతో కూడా చెప్పాడు. కాబట్టి ఇంతటి సబ్జెక్ట్ ఉండేటువంటి, ఇంత బెనిఫిట్స్ ఉండేటువంటిది ఐపీఎల్ ఎంత బాధపడుతున్నారంటే, ఎందుకంటే మేజర్స్ ఉన్నారండి, ఎందుకంటే మేజర్ వీళ్ళు క్రానికల్ డిసీజెస్ చాలామంది ఉంటారు, ఎందుకంటే వర్కర్స్ కదా, రకరకాల దీంట్లో పనిచేస్తుంటారు. వాళ్ళు ఆ పొల్యూషన్స్, దీనివల్ల టీబీలు వచ్చిన వాళ్ళు అయితేనేమి, కిడ్నీస్ పాడైపోయిన వాళ్ళు అయితేనేమి, వీళ్ళందరూ కూడా అది లేక రెఫరల్ ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతూ ఉన్నాం. ఈవెన్ నెల్లూరు పంపిస్తున్నారు ఈ మధ్యకాలంలో. ఆ విధంగా తయారు ఈరోజు 100 బెడ్ హాస్పిటల్ రావడం అనేది నిజంగా కూడా చాలా గొప్ప విషయం. ఈరోజు గత 2వ తేదీ జరిగిన క్యాబినెట్ మీటింగ్లో, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆధ్వర్యంలో జరిగిన క్యాబినెట్ మీటింగ్లో గత 20 సంవత్సరాలుగా పోరాడుతున్నటువంటి తిరుపతిలోని ఈఎస్ఐ హాస్పిటల్ అభివృద్ధిలో భాగంగా మనం ఊహించినటువంటి పరిణామం చోటు చేసుకుంది. అదేమంటే 50 బెడ్లు ఉన్నటువంటిది 100 బెడ్లు అప్గ్రేడ్ చేయడం, 100 బెడ్ అప్గ్రేడ్ చేయడం అనేది సామాన్య విషయం అయితే కాదు. దీని వెనుక చాలా పోరాటాలు ఉన్నాయి. ముఖ్యంగా మా ఐఎన్టీయూసీ యూనియన్ కానీ గత 10 సంవత్సరాలుగా ఇట్లా మంత్రివర్గంతోనూ అదేవిధంగా మేనేజ్మెంట్తోనూ చివరికి గత ముఖ్యమంత్రి వాళ్ళతో కూడా సంప్రదింపులు జరిపితే కానీ సమస్యని ఈరోజు పరిష్కారమైంది. నిజంగా ఈ సందర్భంగా పాత్రికేయుల మిత్రుల ద్వారా నేను గవర్నమెంట్కి అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళకి ఈ సభ ద్వారా మేము ఐఎన్టీసీ తరఫున, ఉమ్మడి జిల్లాల తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. ధన్యవాదాలు సార్. తిరుపతి నందు టీటీడీ మహతి ఆడిటోరియంలో ఈ నెల 7, 8 తేదీలలో విద్యార్థుల కోసం మెగా ఇంపాక్ట్ తిరుపతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు డాలర్స్ గ్రూప్ అధినేత దివాకర్ రెడ్డి తెలియజేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శనివారం మీడియా ముందు శ్రీధర్, మునీసా బేగం తదితరులతో కలిసి దివాకర్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు ఉపయోగపడే ఈ కార్యక్రమం పూర్తి ఉచితంగా తాము ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. దీనిని యూత్ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ₹1 కూడా ఎవరి దగ్గర డబ్బు తీసుకోకుండా
ఫ్రీ ఎంట్రీ ఫీజు పెట్టేసి పిల్లలందరికీ మధ్యాహ్నం భోజనం కావచ్చు, స్నాక్స్ కావచ్చు, 2 రోజులు కూడా ఈ నెల 7వ తేదీ 8వ తేదీ 2 డేస్ కూడా మొత్తం డాలర్స్ ఫౌండేషనే దగ్గరుండి వేసి డాలర్స్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మేమే చేస్తున్నాను. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీనికి సహకరించి ఇంపాక్ట్ టీం వీళ్ళందరూ కూడా దీంట్లో బాగా పార్టిసిపేట్ చేసి వాళ్ళకు ఉన్నటువంటి పర్సనల్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా క్యాన్సిల్ చేసుకొని గత వారం రోజుల నుంచి కూడా దీని గురించే మొత్తం వర్కౌట్ చేసి ఇక్కడ కూడా ఏ చిన్న ఆటంకాలు రాకుండా వచ్చిన గెస్ట్ అందరినీ కరెక్ట్గా రిసీవ్ చేసుకొని వాళ్ళకందరూ కూడా ఎక్కడ డిసప్పాయింట్ కాకుండా వాళ్ళని చూసుకోవటం, వచ్చిన యువత అందరూ కూడా ఎక్కడ చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ రాకుండా వాళ్ళకి ఇంటర్వ్యూ అన్ని సహకారాలని అందించడం కూడా జరుగుతుంది. సో కాబట్టి మీడియా ద్వారా మీరు కొద్దిగా హెల్ప్ చేసి ప్రజల్లోకి తీసుకెళ్ళి యువత అందరూ మీ తరపున కూడా కొద్దిగా సపోర్ట్ మాకు ఉండాలని చెప్పి నేను ఆల్రెడీ ఎప్పుడు మాకు సపోర్ట్ ఇస్తారు, మరి ఒక్కసారి రిక్వెస్ట్ చేస్తున్నాను. కాబట్టి మీరు కొద్దిగా సపోర్ట్ ఇస్తే ఇంకొద్దిగా ప్రోగ్రామ్ బాగా సక్సెస్ అయ్యేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తూ ప్రతి ఒక్క చిత్తూరు ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి యువత అందరూ కూడా దీంట్లో భాగస్వామి అయ్యి అందరూ ఆ 2 రోజులు వచ్చి ఇట్లాంటి ప్రోగ్రాంలో వాళ్ళు పార్టిసిపేట్ అయ్యి వాళ్ళ ఎదుగుదల కోసం వాళ్ళు కూడా దీంట్లో ఇంపార్టెంట్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఈ అవకాశం ప్రతి ఒక్కరు ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సో దీంట్లో ఆ 2 రోజులు ఏంటంటే పూర్తిగా కూడా సార్ అన్నట్లు సో ఎవరైతే ఉన్నారో తెలుగు రాష్ట్రాల్లో అయిపోవచ్చు, తెలుగు టీవీలో అయిపోవచ్చు, ఎవరైనా సరే మంచి మోటివేషన్ స్పీకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తీసుకురావాలనే ఒక గట్టి సంకల్పంతో ఈ ప్రోగ్రామ్ చేయడం అయింది. అలాగే 2025 న్యూ ఇయర్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ తిరుపతి నుంచే మొదలు పెట్టాలని ఈవెన్ ఐసీఐ వాళ్ళు కూడా డిసైడ్ చేస్తారు. తర్వాత మిగతా చోట్ల ఉంటే కూడా హైదరాబాద్ అంతా కూడా మొట్టమొదటిగా తిరుపతిలో చేయాలని. సో కాబట్టి అందరూ కూడా మీరు కూడా సపోర్ట్ చేస్తూ మాకు ఎక్కువ జనాలు వచ్చేటట్లు, ఎందుకంటే ఇంత కష్ట నష్టాలకు వచ్చి చేస్తున్న కార్యక్రమం కాబట్టి ఎక్కువ మందికి రీచ్ అయ్యేటట్లు చేస్తే చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ. సో ఇది చాలా పెద్ద ఎత్తున కార్యక్రమము, యువతకందరికీ కూడా ఎంతో నైపుణ్యతల్ని పెంచే కార్యక్రమము. ఇలాంటి వాళ్ళు గొప్ప వ్యక్తులు ఒక్కొక్కరు రావాలంటే వాళ్ళు లక్షల్లో అమౌంట్ ప్రైవేట్ కార్పొరేట్ వాళ్ళు కాలేజెస్ పిలుచుకుంటాయి. సో అలాంటిది మన యొక్క మహతి ఆడిటోరియంకి ఇంతమందిని పిలిపించి చేసే ఈ ప్రోగ్రాం అన్నది చాలా పెద్ద గొప్ప ప్రోగ్రాము. సో ప్రతి ఒక్క యువతలు కూడా తిరుపతి చుట్టుప్రక్కల ప్రాంతాల వాళ్ళు రూరల్ నుంచి ఎస్పెషల్లీ రూరల్ పీపుల్ కోసమే సార్ ముఖ్యంగా చేస్తూ ఉన్నది. సో ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు హాజరు కావాలని చెప్పేసి, అలాగే మీడియా మిత్రులందరూ కూడా ఈ ప్రోగ్రామ్ని బాగా హైలైట్ చేసి సమాజానికి ఉపయోగపడే ఈ ప్రోగ్రాం కాబట్టి అందరూ యువతని ఇందులో పాలు పంచుకునేలాగా అందరూ కూడా సహకరించాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ ప్రోగ్రాంకి ముఖ్యంగా గంపా నాగేశ్వరరావు అండి ఫౌండరు, ఆయన కూడా అక్కడ నుంచి హైదరాబాద్ నుంచి ఇక్కడ ఉంటారు. సో ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రోగ్రాంకి సహకరించాలని మరొకసారి కోరుకున్నాను. థ్యాంక్ యూ. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గ కేంద్రంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో విద్యార్థులకు డొక్కా సీతమ్మ పేరిట మధ్యాహ్న భోజన పథకంను చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని ప్రారంభించారు. బాలికల కళాశాలలో చదువుతున్న 750 మంది విద్యార్థులకు పౌష్టిక ఆహారంతో కూడిన మధ్యాహ్న భోజనాన్ని అందించడానికి చర్యలు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే నాని తెలిపారు. విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు, వివిధ రకాల పోటీలు, సేవా కార్యక్రమాలలో భాగస్వామ్యం కల్పించాలని ఎమ్మెల్యే సూచించారు. ఆర్థిక, సామాజిక కారణాల వలన చదువుకు సమస్య రాకూడదన్న తలంపుతో మధ్యాహ్న భోజనాన్ని ప్రారంభిస్తున్నట్లు ఎమ్మెల్యే చెప్పారు. విద్యార్థుల తల్లిదండ్రుల ఆకాంక్షలను నెరవేర్చడానికి గురువుల మార్గదర్శకత్వంలో ముందుకు సాగాలని ఎమ్మెల్యే పిల్లలకు సూచించారు. మత్తు పదార్థాలకు బానిసలుగా మారి భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని ఎమ్మెల్యే కోరారు. విద్యార్థుల పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనపరిచి ఉన్నత స్థానంలో నిలవాలని కోరారు. కళాశాల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తారని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో 475 ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 1,48,419 మంది విద్యార్థులకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనాన్ని అందిస్తున్నట్లు ప్రకటించారు. మత్తు పదార్థాల నిషేధం, కళాశాలలో కల్పిస్తున్న వసతులు, అధ్యాపకుల బోధనపై సభాముఖంగా విద్యార్థినులు తెలియజేశారు. విద్యార్థినులతో కలిసి భోజనాన్ని ఎమ్మెల్యే పులివర్తి నాని స్వీకరించారు. పిల్లలకి పౌష్టికాహారం ఏదో భోజనం పెట్టినామని కాకుండా పౌష్టికాహారం ఉండాలనే ఉద్దేశంతో ఆ రోజు ఎగ్గు అంటే గుడ్డులు కూడా తేవడం జరిగింది. దాని ద్వారా ఆ రోజు నుంచి ఈ రోజు అట్లే కంటిన్యూ అవుతా ఉన్నామా. గత ప్రభుత్వాలు వచ్చినా పోయినా కొన్ని చోట్ల మిడ్ డే మీల్స్ నిలిపినా ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే 10th వరకు ఇమ్మీడియట్గా చేయడం జరిగింది. ఇప్పుడు ఇంటర్ చదివే మీరు క్లాసెస్ మార్నింగ్ 9కి వస్తే మళ్ళీ నైట్ 6కి వెళ్తారు. ఇంటికాడ అమ్మాల్లో క్యారీర్ ఇమ్మంటాం. క్యారీర్ ఇమ్మని చెప్పినప్పుడు అయితే వేడివేడిగా ఇది చేయాలని 8 గంటలకంతా మీకు చేసిస్తారు. చేసి ఇక్కడికి వస్తే చల్లారిపోయి ఉంటుంది. ఒక్కోసారి మీరు తినబుద్ధి కాదు,
ఆ బాధలన్నీ ఆయన తెలుసు కాబట్టి ఎందుకు ఇవన్నీ చెప్తా అంటే నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా పిల్లల భవిష్యత్తు రాష్ట్ర భవిష్యత్తు బాగుంటేనే మన రాష్ట్రం బాగుంటుందనే ఉద్దేశం ఆయన విద్యాశాఖ తీసుకున్నాడు. అదన్నీ అనుసరించి నారా లోకేష్ గారు ఇంటర్ విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజన పథకం పెట్టాలి. ఎందుకంటే మీకు ప్రైవేట్ క్లాసెస్ ఉంటాయి, ల్యాబ్కి పోవాల్సి వస్తుంది, ప్రాక్టికల్స్ ఉంటాయి. మనం ఏదో ఇంటి నుంచి వచ్చిన భోజనం తిన్నాం అనుకో సో తప్పవచ్చు, కళ్ళు తిరగచ్చు, ఇవన్నీ ఉంటుంది కాబట్టి ఇదంతా ఉండకూడదు ఉద్దేశంతో పెట్టారమ్మా. ఇది కూడా రోజుకొక, నేనే చూసే మెనూ కూడా రోజుకొక మెనూ ఉంది మీకు. శ్రీహరి కొలువైన తిరుపతి నగరంలో ఆయనకు ఎంతో ఇష్టమైన ధనుర్మాసంలో భజన మండలి కళాకారులు మరింత భక్తి భావాన్ని పెంచుతున్నారు. ఏడాదిగా నగరంలో భజన కళాకారులు ప్రతి శనివారం నగర సంకీర్తన చేస్తున్నారు. అందులో భాగంగా ధనుర్మాసం 3వ శనివారాన్ని పురస్కరించుకొని నేడు గోవిందరాజ స్వామి ఆలయం నుంచి మేళ తాళాలు మంగళ వాయిద్యాల నడుమ గోవిందనామ సంకీర్తనను ఆలపించారు. దాదాపు 100 మంది కళాకారులు ఈ భజన కార్యక్రమంలో పాల్గొని నగరానికి మరింత భక్తి శోభను తీసుకొచ్చారు. పవిత్రమైన తిరుపతి పుణ్యక్షేత్రంలో హరినామ సంకీర్తన కోటి జన్మల పుణ్యఫలాన్ని ఇస్తుందని భజన మండలి కళాకారుడు గుండాల గోపీనాథ్ రెడ్డి అన్నారు. నగర సంకీర్తన సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా జనవరి 6వ తేదీ సోమవారం పురాణ పురుషుల వేషధారణలతో హరినామ స్మరణతో నగర సంకీర్తన జరుగుతుందని తెలిపారు. ఈ భజన కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు, మునినాథారెడ్డి, రాజశేఖర్ రెడ్డి, మోహన్ రెడ్డి, వాసుదేవరెడ్డి, రామచంద్ర, పద్మ, ఉషారాణి, మహాలక్ష్మి, అరుణకుమారి, రామకృష్ణారెడ్డి, సురేందర్ రాజు, విజయ్ భాస్కర్ రెడ్డి, జయమ్మ, కల్పన, భజన మండలి కళాకారులు, భక్తులు పాల్గొన్నారు. నగర సంకీర్తన సనాత కాలం నుంచి ప్రారంభమైంది. ముఖ్యంగా మన తిరుపతి పట్టణంలో ప్రతి శనివారం 5 గంటల నుంచి 6:30 గంటల వరకు ఈ నగర సంకీర్తన అనేది జరుగుతున్నది. తిరుపతి ప్రజలందరూ కూడా పూర్వజన్మ సుకృతం మనం చేసుకున్నాము. నలుమూలైనటువంటి అఖిలకోటి బ్రహ్మాండ నాయకుడి వెంకటేశ్వర ఆలయము, తర్వాత గోవిందస్వామి ఆలయము, రామాలయము, శ్రీకాళహస్తి, కాణిపాకము, అలివేలు మంగాపురం, శ్రీనివాస మంగాపురం ఎంతో పూర్వజన్మలో మనం సుకృతి చేసుకున్నాము. ప్రతి ఒక్కరూ ఈ యొక్క నగర సంకీర్తనకి రావాలని, అదేవిధంగా మనకు కష్టాలు ఉన్నప్పుడు గోవింద గోవింద అనే దానికంటే కష్టం రాకముందే గోవింద గోవింద నన్ను కరుణించు, నన్ను కాపాడండి, ఎల్లవెల్లలా దేవుడు మనతో కృపని పాల్గొవాలని, మనం స్మరించుకోవాలని కోరుకుంటూ 2024వ సంవత్సరం జనవరి నెల 6వ తేదీ పోయిన సంవత్సరం స్టార్ట్ చేశారు. గూడాల గోపీనాథ్ తదితరులు చాలామంది పెద్దల సమక్షంలో ఈ యొక్క సంకీర్తన నాగ సంకీర్తన స్టార్ట్ అయింది. ఈ రేపు ఎల్లుండికి 6వ తారీఖుకి ప్రారంభమైన సంవత్సరం లాస్ట్ ఇయర్. రేపు 6వ తారీఖుకి సంవత్సరం పూర్తయిన సందర్భంగా అందరికీ పేరు పేరుతో భగవంతుడి కృప ఉండాలని కోరుకుంటూ ఇదే మార్గం జరగాలని, నగర సంకీర్తన జరగాలని కోరుకుంటున్నాం. శ్రీవారికి రాజాది రాజుల కాలం నుంచి ఎన్నో కానుకలు, మరెన్నో మణులు, మాణిక్యాలు పొదిగిన ఆభరణాలు సమర్పించారు. ఏడాదికేడాది హుండీలో కానుకల సైతం రికార్డు స్థాయిలో సమర్పిస్తున్నారు. అరుదైన వస్త్రాన్ని తెలంగాణ రాష్ట్రానికి చెందిన యువకుడు శ్రీవారికి సమర్పించారు. స్వామివారికి సమర్పించే వస్త్రాలు ప్రత్యేకంగా ఉండాలనే ఉద్దేశంతో 2 రకాల చీరలు తయారు చేశారు. తెలంగాణ రాష్ట్రం రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన నల్లా విజయ్ చేనేత కళాకారుడు. ఎన్నో చేనేత వస్త్రాలు తయారు చేయడంలో ఆయన నేర్పరి. స్వామివారికి ప్రత్యేక వస్త్రాన్ని సమర్పించాలని సంకల్పించాడు. 5.5 మీటర్ల పొడవు, 48 ఇంచుల వెడల్పుతో 2 చీరలు తయారు చేశారు. గతంలో సైతం స్వామివారికి అగ్గిపెట్టెలో పెట్టే 2 రకాల చీరలను తయారు చేసి సమర్పించారు. ఈ పట్టు చీర తయారీకి దాదాపు 25 రోజుల వ్యవధి పట్టిందని చెప్పారు. అగ్గిపెట్టెల అమరే పట్టు చీరను శనివారం ఉదయం శ్రీవారి ఆలయం వద్ద టీటీడీ ఈవో శ్యామలరావుకు చూపించారు. రేపు ఉదయం శ్రీవారిని దర్శించుకొని హుండీలో చీరను సమర్పించనున్నారు. నా పేరు నల్ల విజయ్, నేను సిరిసిల్ల చేనేత కళాకారుని. గతంలో మా నాన్నగారు నల్ల పరంధాములు గారు మొట్టమొదటిసారిగా అగ్గిపెట్టెలో ఇమిడిపోయే పట్టు చీరను నేసి సిరిసిల్ల ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పడం జరిగింది. ఆయన అదే తరాలో మా దక్షిణ కాశీగా వేములవాడ రాజరాజేశ్వర స్వామికి మరియు
తిరుమల తిరుపతి దేవస్థాన స్వామివారికి మరియు అమ్మవారికి అగ్గిపెట్టెలు చీర తయారు చేసి ఇవ్వడం ఆయన ఆనవాయితీగా తీసుకురావడం జరిగింది. అదే స్ఫూర్తిలో ఆయన వారసత్వాన్ని పుణిపుచ్చుకొని నేనే కూడా అగ్గిపెట్టెల చీరను మరియు శాలువాను తయారు చేసి ప్రతి ఏడాది 2 నెలలకోసారి దక్షిణ కాశీ వెమ్మవాడ రాజరాజేశ్వర స్వామికి మరియు తిరుమల తిరుపతి దేవస్థాన స్వామివారికి అందించడం జరుగుతుంది. ఆయన ఆశీర్వాదంతో ఇంకా మరెన్నో చీరలు తయారు చేసినాను. గతంలో ఉంగరంలో దూరిపోయే చీరను కాకుండా దబ్బరంలో దూరిపోయే చీరను మరియు కనివిని ఎరగని రీతిలో వెండి కొంగు చీర మరియు మొన్న 25 లక్షలు అంటే 200 గ్రాముల బంగారంతో చీరను తయారు చేసి ఎంతో గర్వకారణంగా ఉండడం జరిగింది. దీని కారణంగా తెలంగాణ మాజీ మంత్రివర్యులు కె చంద్రశేఖరరావు గారి చేతుల మీదుగా చేనేత కళారత్న అవార్డు కూడా తీసుకోవడం ఎంతో గర్వకారణంగా ఉంది. ఇంకా మరెన్నో ప్రయోగాలు చేసుకుంటూ స్వామివారి ఆశీర్వాదంతో మళ్ళీ మేము ముందుకు రావాలని కోరుకుంటున్నాను. ఈ అగ్గిపెట్టెల చీరను దాదాపుగా హ్యాండ్లూమ్ మీద వెడల్పు వచ్చేసి 5.5 మీటర్లు, పొడవు వచ్చేసి 5.5 మీటర్లు, వెడల్పు వచ్చేసి 48 ఇంచులు. దీన్ని పూర్తి మొగ్గం మీద తయారు చేయడం జరిగింది. దీని కాల వ్యవధి 10 నుంచి 15 రోజులు టైం పట్టిందండి. దీన్ని ఎంతో మా ఆనవాయితీగా ఈ చీరను తయారు చేయడం మాకు ఎంతో గర్వకారణంగా ఉంది. కాస్ట్ వచ్చేసి 12 నుంచి 15 వేల మధ్యలో ఉంటుందండి. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం కార్వేటి నగరం స్థానిక రాజా కుమారస్వామి రాజా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రభుత్వ విప్ మరియు ఎమ్మెల్యే డాక్టర్ విఎం థామస్ చేతుల మీదుగా డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకాన్ని ప్రారంభించారు. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం కార్వేటి నగరం స్థానిక రాజా కుమారస్వామి రాజా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రభుత్వ విప్ మరియు ఎమ్మెల్యే డాక్టర్ విఎం థామస్ చేతుల మీదుగా డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ స్వయంగా పిల్లలకు మధ్యాహ్న భోజనాన్ని వడ్డించి విద్యార్థులతో సహబంతి భోజనం చేయడం జరిగింది. అలాగే జూనియర్ కళాశాలలకు అవసరమయ్యే మౌలిక వసతుల ఏర్పాటుకు కృషి చేస్తానని తెలిపారు. మరియు విద్యార్థుల చదువుపైన అవగాహన కల్పించడం జరిగింది. ఈ సందర్భంగా జూనియర్ కళాశాల అధ్యాపకులు మరియు పార్టీ శ్రేణులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఇదే విధంగా మీరు ఎలా ఇక్కడ కూర్చున్నారో 90-92 సంవత్సరంలో 1990, 91, 92 మీలాగానే ఇదే స్కూల్లో ఇక్కడనే కూర్చొని ఇక్కడే చదివాను. మనం చూస్తుంటే మీరు ఇచ్చిన స్వాగతం చూస్తే నాకు నిజంగా గర్వంగా ఉంది. ఇదే స్కూల్లో చదువుకొని ఎక్కడి నుంచి అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఒక మంచి పేరు తెచ్చుకున్నానంటే దానికి ఒక మంచి పునాది ఏంటంటే ఈ స్కూల్. ఇది స్కూల్ కాదు, ఇది ఒక దేవాలయం. నాలాంటి పేద విద్యార్థులకి ఎంతోమందికి ఈ స్కూలు ఎంతోమందిని ఒక ఎమ్మెల్యేగా, ఒక మంత్రిగా, ఒక డాక్టర్గా, ఒక ఇంజనీర్గా ఇలా ఎన్నో మందిని ఈ స్కూల్ ప్రొడ్యూస్ చేస్తుంది. మీరు కూడా రేపు ఎన్నో మంచి మంచి ఉన్నత పదవులకు వెళ్ళాలని చెప్పి మీరు కూడా ఇక్కడికి వచ్చి ఇదే విధంగా నా విధంగా ఈ స్కూల్లోనే నేను చదువుకున్నాను, ఈరోజు నేను డాక్టర్గా ఉన్నాను, ఈ స్కూల్లోనే నేను చదువుకున్నాను, ఈరోజు నేను ఇంజనీర్గా ఉన్నాను, ఈ స్కూల్లోనే నేను చదువుకున్నాను, నేను ఐఏఎస్ కలెక్టర్గా ఉన్నాను, ఈ స్కూల్లోనే నేను చదువుకున్నాను, నేను ఒక డిఎస్పీగా ఉన్నాను, ఎస్పీగా ఉన్నాను అని చెప్పుకునేటట్టుగా మీరు అందరూ కూడా కష్టపడి చదవాలని, ఈ కొత్త సంవత్సరం మీకు అన్నీ కూడా దేవుడు మంచిగా ఆరోగ్యాన్ని, మంచిగా బుద్ధి జ్ఞానాన్ని, ఆ సరస్వతి తల్లి మీకు మంచి ఎడ్యుకేషన్ వచ్చేటట్టుగా మీకు అన్ని విధాల ఆశీర్వాదం ఇవ్వాలని ఆ అల్లా దేవుడు అందరూ కూడా మీకు కనికరించి మరెన్నో ఉన్నత చదువులు మీరు చదివి పైకి వెళ్ళాలని చెప్పేసి మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాము. చంద్రగిరి జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో చిన్నపాటి అస్వస్థతకు గురైన చిన్నారులను చంద్రగిరి ఎమ్మెల్యే పులవర్తి నాని పరామర్శించారు. చిన్నారులకు అస్వస్థత అయిన విషయం తెలుసుకుని ఎమ్మెల్యే నాని హుటాహుటిన స్థానిక నాయకులతో కలిసి చంద్రగిరి ఏరియా ఆసుపత్రికి చేరుకున్నారు. చికిత్స పొందుతున్న చిన్నారులను పరామర్శించారు. చిన్నారులకు అస్వస్థత అయిన విషయం తెలుసుకుని ఎమ్మెల్యే నాని హుటాహుటిన స్థానిక నాయకులతో కలిసి చంద్రగిరి ఏరియా ఆసుపత్రికి చేరుకున్నారు. చికిత్స పొందుతున్న చిన్నారులను పరామర్శించారు. డాక్టర్తో చర్చించి మెరుగైన వైద్యాన్ని అందించాలని కోరారు. తల్లిదండ్రులు ఎలాంటి ఆందోళనకు గురి కావద్దని, ఇది చిన్నిపాటి విషయమని అన్నారు.
కొంత సమయానికి అందరూ తేరుకుంటారని వైద్యులు చెప్పిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పారు. మధ్యాహ్నం భోజనం సరిగా ఉడకనందువలన విద్యార్థులకు అజీర్ణం చేసిందని, దీనికి మించి ఎలాంటి ఫుడ్ పాయిజన్ జరగలేదన్నారు. ఇక మీదట ప్రతి పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించాలని, సక్రమంగా ఉన్నట్లు సంతకాలు తీసుకోవాలని చెప్పారు. మధ్యాహ్న భోజనంలో ఏదైనా తేడా వస్తే సంబంధిత అధికారులే బాధ్యత వహించాలని తెలిపారు. ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకుని వెళ్లనున్నట్లు తెలియజేశారు. మధ్యాహ్న భోజనం పైన మరింత నిశిత పరిశీలన ఉండే విధంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకుపోనున్నట్లు వివరించారు. పాఠశాల తల్లిదండ్రుల కమిటీ కూడా మధ్యాహ్న భోజనాన్ని పర్యవేక్షించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. విద్యార్థినులు దేవుని దయ వల్ల చిన్నపాటి అస్వస్థత నుంచి తేరుకోవడం జరిగిందన్నారు. సకాలంలో స్పందించి ఉత్తమ వైద్యాన్ని అందించిన వైద్య బృందానికి అభినందనలు తెలిపారు. చిన్నారులను ఆసుపత్రికి తరలించడంలో ఉపాధ్యాయులు చూపిన కృషి అభినందనీయమని చెప్పారు. ఈరోజు మధ్యాహ్నం చూసుంటారు. మేము ఈరోజు జూనియర్ కాలేజీలో డొక్కా సీతారామ మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించిన తర్వాత ఆనుకున్నటువంటి కళాశాల ఆనుకున్నట్టు స్కూల్లో భోజనం తిన్నటువంటి మధ్యాహ్న భోజనం తిన్నటువంటి దాంట్లో కొంచెం బియ్యం ఉడకని దానివల్ల స్టమక్ పెయిన్ అవ్వటం జరిగింది. దాంట్లో కూడా విద్యార్థులందరూ తెలిసిన వెంటనే వచ్చి చూసాం. ఈ లోపల డిఎంహెచ్ఓ గారు, ఎంఈఓ గారు, స్థానిక డాక్టర్లు, కళాశాల ప్రిన్సిపాల్ కానీ హెడ్ మాస్టర్ కానీ అందరూ వచ్చి రెస్పాండ్ అయ్యి అందరూ కూడా దీనికి సంబంధించిన అన్నీ కూడా చూడటం జరిగింది. డిఎంహెచ్ఓ లీవ్ అయిన ఉన్నందున ఇన్ఛార్జ్ డిఎంహెచ్ఓ కూడా రావడం జరిగింది. అక్కడ ఒక డాక్టర్ని ఇక్కడ డాక్టర్ని పెట్టి కూడా చెక్ చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు ఇప్పటికైతే ఎటువంటి ఇది లేదు. చిన్న స్టమక్ పెయిన్ అందరికీ, అది కూడా క్లియర్ అయిపోతుంది 1 అవర్లో. కానీ ఒకటే ఇక్కడ ఎంఈఓ గారికి ఒకటే విజ్ఞప్తి, ఒక ఎమ్మెల్యేగా, ఇక్కడ మన చంద్రగిరి నియోజకవర్గంలో ఉండే అన్ని కళాశాల ఉండొచ్చు, అన్ని స్కూల్స్లో ఉండొచ్చు, ఎవ్రీడే రైస్ కానీ ఇది కూరలు కానీ వండేటప్పుడు వండక ముందు ఒకసారి చూసేసి ఎవరైతే ఏ హెడ్ మాస్టర్ ఉండొచ్చు, ఏ టీచర్ ఉండొచ్చు సంతకం పెట్టించుకోండి. మళ్ళీ వండిన తర్వాత చెక్ చేసుకుని ఒక సంతకం పెట్టుకోండి. అప్పుడు రెస్పాండ్గా ఆ అధికారి ఉంటాడు, హెడ్ మాస్టర్ ఉండొచ్చు, టీచర్ ఉండొచ్చు. అది మీరు చంద్రగిరి నియోజకవర్గం రేపు నుంచి చేయండి. అది చేస్తే నేను కూడా కలెక్టర్ గారి దృష్టికి, పైన మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి దృష్టికి కూడా తీసుకుని వెళ్తా. అది కానీ వెళ్తే ఆటోమేటిక్గా రెస్పాండెంట్స్ మీరు ఉంటారు కాబట్టి ఇంకా జాగ్రత్తగా ఉంటుంది. కాబట్టి అది చేయాలని దేవుడి దయ వల్ల, కలియుగ వెంకటేశ్వర స్వామి దయ వల్ల విద్యార్థులకి ఏం కాల, చిన్న చిన్న సమస్యతో పోయింది. కాబట్టి ఫ్యూచర్లో అది రాకుండా కూడా చూసుకునే బాధ్యత మీరు చూసుకోవాలని కూడా ఎంఈఓ గారికి, అదేవిధంగా మీ ద్వారా కళాశాలలో ఉన్నటువంటి అధ్యాపకులందరూ కూడా విజ్ఞప్తి చేస్తారు. అదేవిధంగా ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి చూసినటువంటి చంద్రగిరి ఆరోగ్య సిబ్బంది అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రముఖ సినీ కథానాయకి జాన్వీ కపూర్ దర్శించుకున్నారు. శనివారం ఉదయం విఐపి విరామ సమయంలో తన స్నేహితుడు శిఖర్ పహరియాతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. పట్టు వస్త్రంతో సత్కరించారు. శనివారం ఉదయం విఐపి విరామ సమయంలో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ నగరకుంట నవీన్ కుమార్ రెడ్డి దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. వచ్చేసి నడుచుకున్నాను. ఈరోజు తిరుమలకు వచ్చి శ్రీవారి దర్శనం చేసినందుకు మా కుటుంబ సభ్యులకు అందరికీ అంటే పూర్వజన్మ సుకృతం. అలాగే తెలంగాణ ప్రజలందరూ కేసీఆర్ గారి హయాంలో ఎలాగైతే అభివృద్ధి చెందిరో మళ్ళీ కేసీఆర్ గారి హయాంలో అలాగే అభివృద్ధి చెందాలని చెప్పి ఆశిస్తారు. తెలంగాణ ప్రజలందరూ సుఖ సంతోషాలతోటి ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ శుభాకాంక్షలు.
గంగవరం మండల పరిధిలోని చైతన్య జూనియర్ కళాశాల వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. యూటర్న్ చేస్తున్న కారును పలమనేరు నుండి గంగవరం వైపు వెళ్తున్న ద్విచక్ర వాహనం అతి వేగంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో పెద్ద పంజానికి చెందిన గౌస్పీర్ కాలికి తీవ్ర గాయమైంది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు క్షతగాత్రుడిని హుటాహుటిన పలమనేరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న గంగవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సీసీటీవీలో నమోదైన ప్రమాద దృశ్యాలను పరిశీలిస్తే ద్విచక్ర వాహనదారుడి అతి వేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎదిగే వయసులో విద్యార్థులు చదువులో రాణించేలా వారి ఆరోగ్యానికి చదువుకు ప్రాధాన్యతనిస్తూ జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అమలు ఒక బృహత్తర కార్యక్రమం. ఇది మంచి ప్రభుత్వం పేర్కొన్న తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించి ఈ కుంభకోణంలో ఉన్న దోషులను శిక్షించాలి. ఏఐఎస్ఎఫ్ డిమాండ్. గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలి. ఈ నెల 9వ తారీఖున తిరుపతి ఆర్డీఓ కార్యాలయం వద్ద అర్జీదారులతో ధర్నాలు జయప్రదం చేయండి. సిపిఐ జిల్లా కార్యదర్శి మురళి పిలుపు. లూయిస్ బ్రైలీ ఆందోళన కోసం సరికొత్త లిపిని కనిపెట్టి వారి జీవితాలకు వెలుగులను తీసుకొచ్చారు. కొనియాడిన బీజేపీ నాయకులు. ప్రపంచ అంధుల దినోత్సవాన్ని పురస్కరించుకొని తిరుపతి ప్రభుత్వ అంధుల శరణాలయంలో లూయిస్ బ్రైలీ విగ్రహానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులు. ఈ వార్తలు ఎంతటితో సమాప్తం. నమస్కారం.